హాయ్ అండి. ఈరోజు నాకు ఎందుకో వడలు తినాలనిపించింది. అలా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చూస్తే మార్నింగ్ నానబెట్టుకున్న శనగలు కనిపించాయి. సో ఆ శనగలను తీసుకొని మంచిగా వాటర్లో వాష్ చేసుకున్నాను. ఇలా వాష్ చేసుకున్న శనగల్ని పక్కకు తీసుకున్నా. అలా ఒక కప్ అవి ఒక కప్పు శనగలు మిక్సీ జార్లో వేసుకున్నాను. నెక్స్ట్ అల్లం పచ్చిమిర్చి కూడా అదే మిక్సీ జార్లో వేసేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. ఇది మెత్తగా పేస్ట్ కాకపోయినా కొంచెం బరగ్గా ఉన్నా కానీ బాగుంటుందండి. నెక్స్ట్ ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని దీంట్లో మనం కొత్తిమీర మంచిగా వాష్ చేసుకొని, అలానే ఆనియన్ కూడా, అలానే జీలకర్ర ఇక్కడ అన్నీ ఈ పేస్ట్లో వేసుకోవాలి. ఫస్ట్ నేను జీలకర్ర వేసాను, తర్వాత కొత్తిమీర వేస్తున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేస్తాను. ఆనియన్స్ కూడా వేసేసి తగినంత సాల్ట్ వేసుకోండి, రుచికి సరిపడా, మీరు ఎంత తింటారో అంత. అండ్ గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చండి, లేదా ధనియా పౌడర్. నేను ఇంకేం వేయలేదు, నాకు నార్మల్గా తినాలనిపించింది అంతే. అంత ఇదిగా చేసుకొని కాదు, నార్మల్గా ఏదో ఈవినింగ్ స్నాక్ లెక్క మెత్తగా పేస్ట్ చేసుకొని అన్నీ కలిసిన తర్వాత మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇది యాక్చువల్లీ నేను ఆయిల్ కాగబెట్టడం అవన్నీ నేను పక్కకు పెట్టాను, ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. బట్ ఏమనుకోకండి. అండ్ ఇక్కడ ఏంటంటే వడల్లా వేస్తారు అందరూ, నాకు వడలు అనేవి నాకు రాలేదండి. అసలు నేను ట్రై చేశాను అక్కడ వడల్లా వేద్దామని చెప్పి, నాకు రాలేదు. అందుకని చెప్పి మళ్ళీ ఎందుకులే చెయ్యి కాలేలా ఉంది అని చెప్పి నేను అలానే కొంచెం రౌండ్ బాల్స్ లాగా గులాబ్ జామ్స్ చేసినట్టు అలా చేత్తో ఇల్లు ఎగరేసుకుంటూ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తానండి. అలా కొంచెం డీప్ ఫ్రై చేసిన తర్వాత అది కొంచెం గోల్డిష్ బ్రౌన్ వస్తుంది కదండి, ఆ గోల్డిష్ బ్రౌన్ వచ్చే వరకు వాటిని బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మనం. చేసుకున్నాక ఇదండి ఫైనల్ అవుట్పుట్. బాగుందా?